హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. భయ్యా నేను ఒక మ్యాటర్ చెప్పదలుచుకున్నా భయ్యా. సాలార్ మూవీ నేను కూడా చూసిన. చాలామంది ఏమంటారు అంటే కొంతమంది ఇదేం సినిమా బాగలేదు, కేజీఎఫ్ లా ఉంది, కేజీఎఫ్ 2 లా ఉంది అది అంటుర్రు కదా. కానీ నేనైతే ఒకటే మాట చెప్తున్నా భయ్యా, నాకైతే సాలార్ నచ్చింది భయ్యా. ఎందుకో చెప్పనా, ఇప్పుడు రాధేశ్యాము ఆదిపురుషు సినిమాల్ని మైండ్లో పెట్టుకుని వెళ్ళామనుకో, సినిమా మాత్రం పిచ్చి ఎంజాయ్ చేసి రావచ్చు భయ్యా. కానీ మనం ఏదో ఊహించుకొని వెళ్ళొద్దు భయ్యా. ఎందుకంటే నేను ఒక సినిమా పిచ్చోడుగా చెప్తున్నా, సినిమాని సినిమాలా చూస్తేనే బెటరు. ఎందుకంటే ఆ 2 సినిమాల్లో ప్రభాస్ని ఎట్లా చూపించారు భయ్యా, మీరు చూసిరు కదా. ప్రభాస్ కట్అవుట్ ఏంటి, ఆ సినిమాలకున్న వేరియేషన్ ఏమన్నా చూపించిర్రా, మాస్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఇందులో? మాస్ ఎలిమెంట్స్ అసలు అది చూపించే విధానం అస్సలు అద్దరిపోయింది కదా. నాకైతే మస్తు అనిపించింది భయ్యా. ఒకటే అనుకుంటాను నేనైతే, ఇంత ముందు తీసిన 2 సినిమాలతో పోలిస్తే ఈ సాలార్ అయితే చాలా బెటర్ భయ్యా. అంత పెద్ద కటౌట్ను పెట్టుకొని ఆదిపురుషు రాధేశ్యాము ఈ 2 సినిమాలతో పోలిస్తే మాత్రం ఇది 100% బెటర్ భయ్యా. ఎందుకంటే సాలార్ మామూలుగా ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ని ఎలా చూడాలనుకుంటారు, అంత భారీ కటౌట్ని కనీసం మాస్ ఎలిమెంట్స్ బీభత్సమైన ఫైట్లు ఉంటేనే కదా మస్తు అనిపించేది. కానీ ఈ సాలార్ సినిమాలో మాత్రం నాకు పార్ట్ 1లో మస్తుగా అనిపించింది భయ్యా. ఆ ఎలిమెంట్స్ కానీ ఏమంటారు, ఆ డార్క్ షేడ్ కానీ నేనేం చెప్తున్నానంటే ఒక్కొక్క డైరెక్టరు ఒక్కొక్క స్క్రీన్ ప్లేన్లో వాళ్ళకు ఒక అలవాట్లు ఉంటాయి. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఉంటే కేజీఎఫ్ దగ్గర నుంచి మామూలుగా చూసుకుంటే ఆయన ఎట్లుంటాయి ఆయన మూవీస్ మొత్తం బ్లాక్ షేడ్గా అంతా మనం మామూలుగా 1960sలో ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు సినిమాలు ఉంటాయి కదా, మొత్తం బ్లాక్ కలర్లో కనిపిస్తాయి. కానీ ఎట్లుంటాయి, ఫీల్ గుడ్ అనిపిస్తాయి కదా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కానీ అంత అడావుడిగా భయంకరంగా అయితే ఏముండవు. అట్లనే నాకు ఈ సినిమా కూడా మంచిగా ఆ ప్రేమలో కానీ ఆ ఎలివేషన్లో కానీ నాకైతే బీభత్సంగా నచ్చింది. నాకైతే మస్తు అనిపించింది. ప్రభాస్ని అంత మాస్గా చూడాలని అనుకుంటారు ఎవరైనా ఫ్యాన్స్ అని ఎవరైనా సరే, కానీ అలా చూపించిండని అయితే నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. విషయంగా ప్రభాస్ పరంగా చూస్తే మాత్రం నాకు మంచి సినిమా అనిపించింది. పార్ట్ 2 అయితే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి భయ్యా, రాధేశ్యామ్ ఆదిపురుషు మైండ్లో పెట్టుకొని ఈ 2 సినిమాలు అయితే ప్రభాస్ని మాస్ ఎలిమెంట్స్లో కానీ ఆయన కట్అవుట్ని బీభత్సంగా వాడుకొని అయితే అంతగా అనిపించలేదు, నాకైతే తీలేదు అనిపించింది. దాంతో పోలిస్తే మాత్రం ఇది 100% బెటర్ అయితే నా ఫీలింగు. ఇంకోటి మాట్లాడే మాటలు కొంతమంది నచ్చొచ్చు, కొంతమంది నచ్చపోవచ్చు. ఎందుకంటే నీకేం తెలుసురా ఎర్రి పప్ప అనేసి మెసేజ్లో పెట్టొచ్చు, కామెంట్ సెక్షన్లో పెట్టొచ్చు, తిట్టొచ్చు నన్ను, అది కాదు. కానీ వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇక నువ్వు వాస్తవాలు మాట్లాడుకున్నల్లా నేను తిట్టేస్తా, నేను కొట్టేస్తా అని అంటే ఇవన్నీ పనులు కావు భయ్యా. ఎందుకంటే కొన్ని నిజాలు ఉంటాయి, ఆ నిజాలు మాట్లాడుకోవాలి. సినిమాని సినిమా పరంగా చూడాలని అయితే నా ఉద్దేశం. ఎందుకంటే కొంతమంది అంటే రివ్యూ ఎవరి ఇష్టం వాళ్ళది చెప్తూ ఉంటారు. రివ్యూ అనేది ఒక మనిషి ఒకేలాగా ఉంటాడు కదా, కొన్ని 100 రకాలలాగా ఉంటారు. థియేటర్కి వెళ్ళేటప్పుడు సాలార్ మూవీ అనేది అందరికీ ఒకటే మూవీ వేస్తారు, అర్థమైందా? అక్కడ ప్రభాస్ ఫ్యాన్స్కైనా, ఎన్టీఆర్ ఫ్యాన్స్కైనా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కైనా, మహేష్ బాబు ఫ్యాన్స్ అయినా, అందరు ఫ్యాన్స్ ఏ ఫ్యాన్స్ అయినా ఎవరు చూసినా ఏం చూసినా అక్కడ థియేటర్లో వేసేది ఒకటే మూవీ. కానీ చూసే కళ్ళు మాత్రం రకరకాలుగా ఉంటాయి, మైండ్ సెట్ కూడా రకరకాలుగా ఉంటుంది. ఒకరికి నచ్చవచ్చు, ఒకరికి నచ్చపోవచ్చు. దాని మాత్రం నచ్చినోడు మంచోడని కాదు, నచ్చనోడు చెడ్డోడని కాదు. వాళ్ళందరిని మైండ్లో పెట్టుకొని ఇవన్నీ చూసుకుంటా ఆ సినిమా బాగాలేదంటే కదంతగా టాక్ బాగుందంటే కదా బాగాలేదు, ఇవన్నీ టాక్ అనవసరం. నీకు చూడాలనిపించిందా, నీకు మంచిగా అనిపించిందా, ఏమైనా రిలాక్సేషన్కి వెళ్ళి మంచి చూడాలనుకున్నావు చూసేసే, అంతవరకే. కానీ సినిమానేగా చూడాలి. కానీ నేను మా వాడి సినిమా మీద రివ్యూ ఇట్లా చెప్తా, నేను కొడతాం, తంతాం, గుద్దుతాం, ఇవన్నీ ఎందుకు ముచ్చట్లు, అవన్నీ వేస్ట్ ముచ్చట్లు. సినిమాలాగా చూసి వస్తే మాత్రం మస్తు హ్యాపీగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇవ్వనికి ఏం లొల్లు ఉండదు. రివ్యూ ఇచ్చేటోళ్ళు ఇస్తారు, నేను చెప్పిన కదా, అందరికి వేసేది ఒకటే మూవీ. చూసే కళ్ళు తేడా ఉంటాయి, ఆలోచించే మైండ్ తేడా ఉంటుంది. దీనివల్ల నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే సినిమా అయితే నాకు నచ్చింది. రాధేశ్యామ్లో చూపించలేదు ప్రభాస్ అంత కటౌట్ని అంత బాగా ఏం చూపించలేదు. నేను అది 3 నెలలకు ముందే చెప్పాను, మా ఫ్రెండ్స్ ఒక డిస్కషన్, రాధేశ్యామ్ ప్రభాస్కి అయితే ఫ్లాప్ అయిపోతే సినిమా బాగుండదు అని చెప్పేసిన. ఎందుకంటే ఆయనకి కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు మాస్ బీభత్సంగా ఉండాలి ఆయన కటౌట్కి, అది ఉంటేనే హిట్ అవుతుంది. నా ఫీలింగ్ ప్రకారం, నా ఒపీనియన్ అది. నాకు ఆ కటౌట్కి అలా అది కావాలనుకుంటాను నాకు ఒక సినిమాకి సంబంధించి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే సినిమా చూసేసేయండి, ఆ 2 మైండ్లో పెట్టుకొని ఇప్పుడున్న సినిమాలో మంచిగా చూపించారనేది ఫీల్ అవ్వండి.
ఓకే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ మిగతా వేరే వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు కూడా హట్ అవ్వద్దు. సినిమాని సినిమాలాగే చూడండి, ఫైనల్గా చెప్పేది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.